దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలు అమలు చేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అసలు ఇక్కడ గందరగోళం లేదన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు ఎగవేత లేకపోతే కోత అన్నట్లుగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. తెలంగాణలో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశంలో మరెక్కడా లేవన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లా సమీక్షా సమావేశంలో ఇతర మంత్రులతో కలిసి హాజరైన భట్టి రైతు రుణమాఫీ, ధాన్యానికి బోనస్ వంటి చారిత్రాత్మకమైన పథకాలు అందించామన్నారు. రైతు భరోసా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాలకు 45,000 కోట్ల రూపాయలు, రైతు భరోసాకు 19,000 కోట్ల రూపాయలు, ఆత్మీయ భరోసాకు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందని వివరించారు. ఎలాంటి గందరగోళం లేకుండా రాష్ట్రంలో పథకాలు అమలు చేస్తున్నామన్నారు భట్టి విక్రమార్క. ఉపాధి హామీ పథకంలో సభ్యులు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాకు అర్హులని, వీళ్ళు వెజ్ రెస్టారెంట్ బిజినెస్ ని రన్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. వీరి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించిన స్పష్టత ప్రభుత్వం దగ్గర ఉందని అన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంబంధించి కూడా ఎక్కడా కన్ఫ్యూజన్ లేదు. స్పష్టంగా మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ లో జాబ్ కార్డ్ తీసుకున్నటువంటి కుటుంబాలు, నాట్ ఇండివిజువల్స్, కుటుంబాలు, ఆ కుటుంబాలు కనీసం 20 రోజులు భూమి లేని వ్యవసాయ కుటుంబాలు కనీసం 20 రోజులు పని చేసి ఉంటారు. ఎక్కువ రోజులు చేస్తే ఇవ్వమని కాదు, కనీసం 20 రోజులు పని చేసి ఉంటారు. అటువంటి వాళ్ళు మాత్రమే దీంట్లో కూడా అంబిగ్యూటీ లేదు. క్లియర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. సెంటు భూమి కూడా లేనటువంటి వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు సహా అన్ని వర్గాలను మోసం చేస్తోందని మండిపడింది బీఆర్ఎస్. రైతు కూలీల కోసం తీసుకొచ్చిన ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకంలో లోపాలు ఉన్నాయన్నారు. 1 సెంటు భూమి ఉన్నా వారు కూలీ కాదు అని నిబంధన పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఉపాధి హామీ కింద ఏడాది 20 రోజులు పనిచేసి ఉంటేనే కూలీ అని గుర్తిస్తామనడాన్ని తప్పుబట్టారు. సెంటు భూమిలో ఎవరైనా వ్యవసాయం చేసుకుని మనుగడ సాగిస్తారా అని ప్రశ్నించారు. ఆ కూలీలను నోరు కొట్టడానికి మీకు చేతులు ఎట్లొచ్చినాయని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, భట్టి విక్రమార్క. వ్యవసాయ కూలీలు అప్పుడేమో మీరు ఓట్లేయించుకున్నారు ఆశలు చెప్పి, ప్రతి కూలీకి ఇస్తామన్నారు. ఇప్పుడు 1 కోటి మంది కూలీలుంటే 10 లక్షల మందికే ఇస్తామంటున్నారు. అంటే 90 పైసలు ఎగబెడుతుండ్రు, 10 పైసలు ఇస్తారట. 90% ఎగ్గొడుతుండ్రు 1 కోటి మంది కూలీల్లో. ఏమని? నువ్వు 20 రోజులు పని చేయలే, నీకు గుంట భూమి ఉన్నది, నీకు 5 గుంటల భూమి ఉన్నది అని రకరకాల కారణాలు పెట్టి వాళ్లకు కోతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఉపాధి హామీలో మట్టి పనికి వెళ్లే కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం చేయాలన్నారు హరీష్ రావు. లేకపోతే వారంతా ప్రభుత్వంపై తిరగబడతారని హెచ్చరించారు. ఎకరం లోపు భూములు ఉన్న వారందరినీ వ్యవసాయ కూలీలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.